హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్. మన చాప్ కట్టర్ అయితే మళ్ళీ రిపేర్కి వచ్చింది. మన వర్కర్ అయితే మళ్ళీ దాన్ని కొంచెం గడ్డి ఎక్కువ పెట్టి మొత్తానికి అయితే ఖరాబ్ అయిపోయింది. బెడ్ ఒకటి పోయిందనమాట. బెడ్ గడ్డి పెట్టడం వల్ల బెడ్ ముందుకు వచ్చేసి కింద ఇరిగిపోయింది. ఇదిగో చూడండి, ఆ కొన వరకు కింద బెడ్ ఇరిగిపోయింది అనమాట. బెడ్ ఇది బీట్ బెడ్ కదా, దీనికి వెల్డింగ్ చేస్తారో తెలియదు మనకైతే. సో మనం దీన్ని ఏం చేసినామంటే కొత్త తెద్దామని ప్లాన్ చేసినాం. ఇదే స్పేర్ని మన విజిఎన్లో దొరుకుతుందని చెప్పేసి విజిఎన్కి పోదామని ప్లాన్ చేసినాం అనమాట. సో మిషన్ అయితే ఇలా ఉంది చూడండి. ఈ మిషన్కు ఏం చేసినామంటే దీన్ని కొత్త మిషన్ తెచ్చే బదులు ఆ మోటార్ని వాడుకొని ఆ మోటార్ బేస్కు సంబంధించిన చాప్ కట్టర్ దొరుకుతుందేమని ఆలోచించినాం. అందుకే ఒకసారి విజిఎన్కి మళ్ళీ పోదామని ప్లాన్ చేసినాం అనమాట. ఇదండి మోటార్ చూడండి. ఇది సింగిల్ ఫేజ్ 2 HP మోటార్ అనమాట. దీనికి సెట్ అయ్యే చాప్ కట్టర్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి మనమైతే విజిఎన్కి అయితే వచ్చినాం అనమాట. విజిఎన్లో దోలాడితే మనకు ఈ మిషన్ అయితే వాళ్ళు చూపించారు. ఈ మిషన్ కూడా వాళ్ళు మోటార్ ఏం చెప్పారంటే ఇది 3 HPకి అయితే రన్ అవుతుంది మోటారు, 2 HPకి అయితే రన్ కాదని చెప్పారనమాట. సో దీన్ని తీసుకుందామనే ఆలోచనలో దీని రేట్ అడిగినాము. దీని రేట్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే 46,000 రేట్ అయితే చెప్పారనమాట. ఫైనల్గా ఏమైనా తగ్గిస్తారేమో అంటే ఒక 2,000 తగ్గించి 44,000 అయితే చెప్పారు. ఈ 44,000 అనేసరికి మనకు బడ్జెట్లో లేదనమాట. సో దీన్ని మళ్ళీ ఆలోచించడమంటే ఇక ఇది కుదిరే పని కాదని చెప్పేసి మళ్ళీ రాణిగంజ్ పోదామని ప్లాన్ చేసినాం. ఈ రాణిగంజ్లో ఏంటంటే వితౌట్ మోటార్తో మిషన్ దొరుకుతాయని అన్నారు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు. సో అక్కడ పోదామని ప్లాన్ చేసినాం. అక్కడ పోగానే ఒక మిషన్ అయితే చూసినాం చూడండి. ఈ మిషన్ అయితే ట్రెండింగ్లో ఉంది చూడండి. ఇది ఫాస్ట్ కటింగ్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా చూస్తున్నాం కదా. ఈ ఫాస్ట్ కటింగ్ మోటార్లు, హై HP మోటార్లు అని చెప్పి ఫుల్ మంచి కటింగ్ వస్తుందని చెప్పి అన్నారు అనమాట. సో మా ఫాదర్ కూడా ఏం చెప్పిందంటే ఇలాంటిది మిషనే తీసుకుంటే మంచిగానే ఉంటుంది, ఎందుకంటే ఇది ఓపెన్ ప్లేసు ఉందన్నమాట. అంటే బ్లేడ్లన్నీ క్లోజ్లో ఉంటాయి, ఏదైనా సేఫ్టీగా ఉంటుందని చెప్పి అన్నాడు ఆ ఓనర్. అతనైతే ఓనర్ అనమాట, ఆ షాప్ ఓనరు. ఆ షాప్ నేమ్ వచ్చేసి పరిక్ మిషన్ టూల్ అనమాట షాపు. నాకు పలకడం కూడా సరి రావట్లేదు. సో ఆ షాప్లో అయితే మనమైతే మొత్తానికైతే ఈ మిషన్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ మిషన్ వచ్చేసి మనకైతే 21,000 పడింది. సో ఇది ట్రాన్స్పోర్ట్లో చేసినాము. అప్పటికే మనకైతే బాగా చీకటి అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఆ చాప్ కట్టర్ మిషన్ గురించి, దాని పనితీరు గురించి మనం ఎట్లా చేసినాం అనేది చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ద వీడియో.